సార్ రాజు గారు చెప్పండి వినిపిస్తుందండి, చెప్పండి. సార్ ముందుగా అందరికి క్షమించాడు సార్, నాకు మాట్లాడడం తెలియదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. అసలు వీడియో దీంట్లో నేను చూడడానికి కూడా నాకు అసలు తెలియదు, దీనికి సెల్ కోసం కూడా పూర్తిగా తెలియదు. మొదటిసారి మాట్లాడతాను, నాకు తప్పుగా మాట్లాడతా క్షమించండి. అయితే లంగ్స్ ఆపరేషన్ అయినప్పుడు 19 nights పడితే బతకరని చెప్పారు సార్. తర్వాత మళ్ళీ లంగ్స్లో నీరు వచ్చింది. అక్కడే బసవతార హాస్పిటల్లో కూడా ఏదో పైపు ద్వారా మిషన్ ద్వారా ఆపరేషన్ చేశారు, నీరు తీశారు. అయినా కూడా కాలేదు, సెలెక్ట్ కాలేదు, సక్సెస్ కాలేదు. మళ్ళీ ఒక 4 months తర్వాత మళ్ళీ నీరు బాగా వచ్చింది. ఈ మనిషి మళ్ళీ కన్మా చిల్మడ హాస్పిటల్ పెట్టుకున్నాం సార్. మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు 100% సక్సెస్ అవుతామని చెప్పారు. కానీ వాళ్ళు అక్కడ చేసినా కూడా ఫెయిల్ అయింది సార్. వాళ్ళు అయితే ఎట్లా అంటే 100% మంచిగా అవుతా అని చెప్పేసి ఆపరేషన్ చేసి ఒక నెల రోజుల దాకా ఇట్లా పైప్ వేసి, పైప్ నుంచి కంటిన్యూ ఇట్లా నీరు వచ్చుడు సార్, అట్లా చెడు రక్తం వచ్చుడు అన్నట్టు. ఇక 99% ఇంకా బతకడు అన్నట్టు ఆ విధంగా ఉండే సార్. ఆ తర్వాత మాతో కాదని చెప్పేసి వాళ్ళు సంఘ నాకు ఇచ్చిన చేతులు ఎత్తేసారు సార్. వాళ్ళు మీరు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళండి, నిమ్స్ కన్నా మళ్ళీ మీరు అక్కడికన్నా వెళ్ళండి చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. ఇక్కడ ఇది మన కరీంనగర్ చిల్మడ హాస్పిటల్ వాళ్ళు. అక్కడికి వెళ్ళాను సార్. వెళ్ళాక మీరు ఇప్పటికే 3 ఆపరేషన్లు అయినాయి కాబట్టి మీరు ఇప్పుడు చేయడం కుదరదు అని మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు కూడా మీరు మళ్ళీ కవర్ కావాలని చెప్పేసి మళ్ళీ ఇంటికి పంపించారు. మీరు మంచిగా ఉండి కొంచెం తిని కవర్ అయినాక మంచిగా అయితే చేస్తామని చెప్పారు సార్. అట్లా అయినాక నేను మళ్ళీ ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చి ఏం చేయాలో అర్థం కాదు సార్. నాది చిన్నగా అంతే, మామూలుగా నాకు ఇంట్లో ఎట్లాంటి సపోర్ట్ లేదు సార్. లవ్ మ్యారేజ్ కాబట్టి 2 అమ్మాయిలు, ఎట్లాంటి సపోర్ట్ లేదు ఇంటి దగ్గర నుంచి. ఏంది నా పరిస్థితికి ఇట్లా అయిపోయింది, ఇంత చిన్న వయసులో నాకు ఇట్లా అయిందని చెప్పేసి అలా చాలా సఫర్ అయినా సార్. అదే టైంలో నేను మందులు వాడతాను. మామూలుగా నా అవసరాల కోసం నేను స్టేటస్ పెట్టాను సార్. అంటే నా ఆపరేషన్ అయినప్పుడు కూడా పెద్ద ఆపరేషన్ కాబట్టి 10 లక్షలు ఖర్చు వచ్చింది సార్. స్టేటస్ పెడితే సంజీరావు గారు అని మన ఒక మాస్టర్ గారు ఉన్నారు సార్, మన అప్లైనర్. ఆ సార్ చూసి నా తమ్ముడు ఇది వాడండి మీకు కవర్ అవుతా అని చెప్పేసి చెప్పారు సార్. ఈ ప్రోడక్ట్ వాడు తమ్ముడు, నీకు 100% కవర్ అవుతుంది అంటే. అసలు వాస్తవంగా అయితే ఈ 4,000 5,000 డబ్బులు పెట్టి కొనేంత సొమ్మత కూడా నాకు లేకుండా సార్. అన్న చాలాసార్లు చెప్పాను. ఒకరోజు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆ ప్యాకెట్ వాడాను సార్. ఒక 1 month దాకా వాడాను సార్. ఒకసారి ఇచ్చింది. ఆ 1 month వాడినా కూడా నాకు ఎలాంటి కవర్ కాలేదు. మళ్ళీ కూడా ఒకసారి ధైర్యం చేసి మళ్ళీ తీసుకున్నాను. రెండోసారి ప్యాకెట్ వాడిన స్టార్ట్ అయింది సార్ నాలో. ఎట్లాంటిదంటే అసలు ఊహించలేదు, దీని అమ్మ ఇది ఇలా అలాగా పనిచేస్తలేదు, అసలు ఊహించలేని మెరికల్ సార్. నా బతకడు లంజో కన్నా సిచ్యువేషన్ నుంచి ఏమని చేయగలుగుతారని నమ్మకం వచ్చేది సార్. అసలు మా వాళ్ళు అయితే డాక్టర్లకు ఏం చెప్పిన మా భార్యకు, ఈయన చిన్నపిల్లలాగా చూసుకోవాలమ్మా, బతికినంత కాలం ఎంతే ఉంటుంది, బరువులు లేవటాదు, ఏం పని చేయకూడదు, ఒకటే కిడ్నీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒకటే లంగ్స్ పని చేస్తలేదు, ఒకటే సింగిల్ కిడ్నీ ఉంది కాబట్టి ఎలాంటి బరువైన పనులు ఏం పని చేయకూడదమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నా భార్యకు అట్లా చెప్తా అంటే అసలు ఆమెకి ఏం తెలియదు, అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతే. ఆమెతో మాట్లాడుతాను, నాకు వినబడుతుంది, నేను పక్క పొంటి ఉన్నాగా నాకు వినబడుతుంది వాళ్ళు డాక్టర్లు అట్లా చెప్తుంటే. ఇదేంది నా పరిస్థితికి ఎట్లా వచ్చింది, నేను ఎట్లా ఉండాలి, ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఆ టైంలో ఈ మెడిసిన్ రెండో ప్యాకెట్ వాడిన కాంచి ఆటోమేటిక్గా నా బాడీలో ఎట్లాంటి మరుపులు అంటే, ఇప్పుడు నేను ఫస్ట్లో ఎట్లా ఉన్నా, ఆపరేషన్ అప్పుడు ఎట్లా ఉన్నా దాని అమ్మ డబ్బులు ఉన్నా సార్. ఇప్పుడు దేన్నైనా జయించగలుగుతాను ధైర్యం, శక్తి 2 సార్. ఎట్లా ఏ పనైనా చేయగలుగుతానని నమ్మకం వచ్చింది సార్ ఈ ప్రోడక్ట్ వాడిన కాంచి. దీంట్లో ఏమో తెలియదు సార్ నాకైతే. రెండో ప్రోడక్ట్ వాడిన కాంచి ఎంత శక్తి సార్. నేను నార్మల్ మనిషిని అతిగా అసలు. నాకు ఇప్పుడు ఈ రోగం ఉన్నది, ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాలని రమ్మని చెప్పారు కదా, దాని అవసరం ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదంట అట్లా అనిపిస్తుంది నా బాడీలో. అసలు వాస్తవాన్ని అయితే నాకు వీడియో చేసి చూపెట్టాలన్నది, కానీ నాకు ఇది తెలియదు సార్ ఎక్కువ. అయితే నేను ఏం సార్ మీటింగ్ వినడానికి వస్తే 1 month ట్రై చేసిన సార్. 1 month ట్రై అయ్యాక నాకు జూమ్ మీటింగ్ వినడం నేర్చుకున్నా సార్. చెప్పడం కోసం కూడా పోయిన 2 వారాల నుంచి ట్రై చేస్తున్నా సార్. ట్రై చేస్తున్నా, తెలియట్లేదు. మామూలుగా అయితే మేము ఇద్దరం భార్యాభర్తలు పని చేసుకుంటే మా ఇల్లు గడిచట్లేదు. ఇద్దరం ఇదే టైంలో మేము రెడీ అయ్యి వెళ్ళాలి సార్. నేను రెడీ అయ్యి కూర్చున్నా సార్, అప్పటి నుంచి రెడీ అయ్యి కూర్చున్నాను. మేము వెళ్ళడం కోసం, డ్యూటీకి వెళ్ళడం కోసం 8:30 కల్లా మేము ఉండాలి సార్. నేను మంచిర్యాల కలెక్టర్ డ్రైవర్ సార్. గత కొన్ని ఏళ్ళ నుంచి కలెక్టర్ గారి దగ్గర డ్రైవర్ చేస్తాను సార్. ఇప్పుడు 2 years నుంచి ఆపరేషన్ అయిన డ్రైవర్ చేయట్లేదు, అటెండర్ చేస్తున్నా. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అయినా కానీ మళ్ళీ డ్రైవర్ చేయగలుగుతా, ఎంత దూరమైనా జర్నీ చేయగలుగుతా, ఏ పని అయినా చేయగలుగుతానని నమ్మకాన్ని ఇచ్చింది సార్ ఈ ప్రోడక్ట్. సార్ ఈ చిన్న సాక్ష్యం అసలు నాకు చెప్పాలని ఇంకా చాలా ఉంది సార్. అంటే ప్రూఫ్తో సహా నాకు ఉన్నాయి సార్. కానీ నాకు ఈ వీడియో చేయడం, మాట్లాడడం కూడా తెలియట్లేదు. ఎవరైనా దయచేసి నాకు వచ్చి వీడియో తీస్తా అంటే నేను, నాకు చాలా సాక్ష్యాలు ఉన్నాయి సార్. నా బాడీని నేను చూస్తే నాకు అంతకుముందు ఉన్న బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, అంతకుముందు నేను ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా అనేది వీడియో చేస్తే అర్థమవుతుంది సార్ మీకు, చూసే వాళ్ళు, చెప్పే వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.